హాయ్ అండి అందరికీ, నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో దాల్ కిచిడి చేస్తున్నానండి. చాలా టేస్టీగా, కొంచెం స్పైసీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. దీనికోసం నేను వీడియోలో చూపిస్తున్న గ్లాస్ తోటి రైస్ తీసేసుకుంటున్నానండి. ఒక పెద్ద గ్లాస్ తోటి 1 గ్లాస్ వరకు రైస్ తీసేసుకుంటున్నాను. సేమ్ అదే గ్లాస్ తోటి కొంచెం కందిపప్పు, పెసరపప్పు కూడా యాడ్ చేస్తున్నానండి. కందిపప్పు వచ్చేసి 1/2 గ్లాస్ తీసేసుకుంటున్నానండి. సేమ్ అదే గ్లాస్ తోటి 1/2 వరకు కందిపప్పు తీసేసుకుంటున్నాను. పెసరపప్పు వచ్చేసి కందిపప్పు తీసుకున్న క్వాంటిటీ కంటే కొంచెం తక్కువగా తీసేసుకుంటున్నాను. 1/2 గ్లాస్ కంటే ఇంకా కొంచెం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకా కొంచెం తక్కువ తీసేసుకున్నాను పెసరపప్పు. ఈ రెండింటిని మంచిగా వాష్ చేసేసేయండి. వాష్ చేసేసి ఒక 20 మినిట్స్ దాకా మంచిగా నానబెట్టేసేయండి. నానబెట్టేస్తేనే చాలా టేస్టీగా, రుచిగా వస్తుంది. సో అందుకనేసి ఇలా వాష్ చేసేసేయండి. వాష్ చేసేసుకున్న తర్వాత ఒక 3-4 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ వరకు నానబెట్టేసేయండి ఆ పప్పు ఉన్న బియ్యంని. నానబెట్టేసిన తర్వాత 20 మినిట్స్ అయిన తర్వాత వాటర్ వంపేసి చూపిస్తున్నానండి మీకు. చూడండి, ఇందులోకి వాటర్ తీసేసుకోండి. క్వాంటిటీ మనకు పుల్లలుగా కావాలనుకుంటే పుల్లలుగా, లేదు కొంచెం మెత్తగా కావాలనుకుంటే వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువనే తీసేసుకోండి. ఈ వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసేసుకున్న తర్వాత నేను ఎక్కువనే తీసేసుకున్నానండి. తీసేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేశాను. చేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూసే వరకు మంచిగా అన్నం, రైస్ చూడండి ఒకసారి మంచిగా అవుతూ ఉంటుంది. చెప్పాను కదా అండి ఇందాక, క్వాంటిటీ అనేది మనకి పుల్లలుగా కావాలనుకుంటే కొంచెం రైస్ పుల్లలుగా ఉంచేసుకోండి, మెత్తగా కావాలనుకుంటే కొంచెం మెత్తగా చేసేసుకోండి. నేను వచ్చేసి కొంచెం మెత్తగానే చేస్తున్నానండి ఈ దాల్ కిచిడి. సో అందుకనేసి నేను దానికి తగ్గట్టుగా వాటర్ తీసేసుకున్నాను. చూడండి, 5 మినిట్స్ తర్వాత మంచిగా రైస్ మొత్తం కుక్ అయిపోయిందండి. కుక్ అయిన తర్వాత పక్కకి దానికి సరిపడా ఆయిల్ తీసేసుకున్నాను. ఆయిల్ తీసేసుకున్న తర్వాత పక్కకి ఇంకొక గిన్నెలో ఒక 3 గ్లాసెస్ వరకు వాటర్ని కూడా హీట్ చేసేసుకోండి. సిమ్లో ఉంచేసేయండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి నేను ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసేసాను. జీలకర్ర తర్వాత 1/2 స్పూన్ వరకు ఆవాలు కూడా వేసేయండి. వేసేసిన తర్వాత అందులోకి మిరియాలు ఒక 5 తీసేసుకున్నానండి. మిరియాలు కొంచెం స్పైసీగా ఉండాలనేసి మిరియాలు కూడా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఒక 5 ఎండుమిర్చి తీసేసుకున్నానండి. ఎండుమిర్చి తీసేసుకొని అవి వేగిన తర్వాత అందులోకి నేను ఒక నార్మల్ సైజు ఉల్లిపాయ వేసానండి. పచ్చిమిర్చి క్వాంటిటీ వచ్చేసి నేను ఒక 5 వరకు తీసేసుకున్నాను పచ్చిమిర్చి. ఇలా ఆయిల్లో మంచిగా పచ్చిమిర్చి, ఆనియన్ ఫ్రై చేసేసేయండి. ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి నేను ఒక బిగ్ సైజ్ వరకు క్యారెట్ తీసేసుకున్నానండి. బిగ్ సైజ్ క్యారెట్ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేశాను. ఈ క్యారెట్ పీసెస్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసేయండి. కొంచెం కుక్ అయ్యేలాగా ఫ్రై చేసేసేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి. చూడండి, ఇలా కుక్ అయిన తర్వాత ఈ క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి మంచిగా కుక్ అయ్యాయండి. ఇందులోకి నేను కరివేపాకు క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసేసుకున్నాను. 5 రెమ్మల వరకు కరివేపాకు తీసేసుకున్నానండి. ఇలా కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి. కరివేపాకుని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసేయండి. ఇలా అన్నీ ఆల్ ఫ్రై అయ్యాయి కదండి. అందులోకి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేశాను. పసుపు యాడ్ చేసి ఒకసారి కలిపేసేసుకోండి. ఇలా పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత నేను ఒక స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నానండి, ఎండు కారం. పచ్చిమిర్చి వేసాం కదా, పచ్చిమిర్చి, ఎండు కారం, సో కాస్త చూసి వేసుకోండి. పచ్చిమిర్చి క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటే కారం తగ్గించండి, కారం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే పచ్చిమిర్చి కారం తగ్గించి వేసేసుకోండి. ఇలా వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసేయండి.
ఇలా అన్ని ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక బిగ్ సైజ్ వరకు టమాటో తీసేసుకున్నానండి. నేను టమాటో పీసెస్ని కూడా యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేసుకోండి. కలిపేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 1 మినిట్ వరకు కుక్ అవనివ్వండి టమాటాని మంచిగా ఆయిల్లో. ఒక 1 మినిట్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి ఆయిల్లో మంచిగా కుక్ అవుతుందండి టమాటా పీసెస్ అవన్నీ. ఒకసారి కలిపేసేసుకోండి. కలిపేసేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా టమాటో రసం తీసేసుకున్నానండి. మరీ హెవీగా తీసేసుకోండి. కొంచెం చిన్న సైజు నిమ్మకాయ చిన్న సైజ్ అంతా చింతపండు తీసేసుకొని ఆ రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఆ చింతపండు రసం కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఇలా మరగనివ్వండి. ఇలా మరిగిన తర్వాత ఆ మరిగిన దాంట్లోనే నేను ధనియా పౌడర్ ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేశాను. యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక మనం పక్కకి వాటర్ హీట్ చేసి పెట్టేసుకున్నాం కదండి, ఆ వాటర్ని కూడా ఇందులో పోసేసేయండి. పోసేసిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసి మూత పెట్టేసేయండి ఒక 2 మినిట్స్ వరకు. తొందరగా వాటర్ అనేది తొందరగా బాయిల్ అవుతాయండి. ఎందుకంటే మనం కూల్ వాటర్ తీసేసుకోలేదు, హీట్ వాటర్ తీసేసుకున్నాము. కూల్ వాటర్ తీసేసుకుంటే అవి టేస్ట్లెస్ అవుతుందండి, చప్పగా పడిపోతుంది కిచిడి. సో అందుకనేసి హీట్ వాటర్ తీసేసుకున్నాను. హీట్ వాటర్ తీసేసుకొని ఇందాక మనం రైస్ చేసి పెట్టేసుకున్నాం కదా అండి, ఆ పప్పును బియ్యం ఉడికించి పెట్టేసుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులోకి వేసేసేయండి. మెల్లిగా వేసేయండి, ఆ వాటర్ పైన చేయికి చిల్లుతూ ఉంటాయి. ఇలా వేసేసిన తర్వాత మంచిగా గరిటెతోటి ఉండలు లేకుండా మంచిగా తిప్పేసుకోండి. ఎందుకంటే ఈ ఉప్మా ఎలా అయితే ఉండలు చుట్టిపోతుందో ఇది కూడా అలానే గడ్డలా అయిపోయి ఉండలు చుట్టినట్టు అవుతుంది. సో వీడియోలో చూపిస్తున్న విధంగా అది ఉండలు లేకుండా మంచిగా కలిపేసేసుకోండి. ఉండలు ఉండకుండా చూసుకోండి, మంచిగా కలుపుతూ ఉండండి. టోటల్ రైస్ని ఆ పప్పునంతా టోటల్ కలుపుతూ ఉండండి. ఇందులో కొత్తిమీర క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకోండి. కొత్తిమీర క్వాంటిటీ అనేది ఎంత ఎక్కువగా తీసుకుంటే ఈ దాల్ కిచిడి అనేది అంత టేస్టీగా వస్తుందండి. సో అందుకనేసి కొత్తిమీర క్వాంటిటీ అనేది ఎక్కువగానే తీసేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ వరకు కుక్ అవనివ్వండి. కుక్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసేయండి. చూడండి, చూసారు కదా అండి ఎంత టేస్టీగా దాల్ కిచిడి చాలా టేస్టీగా వస్తుందండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, చాలా టేస్టీగా ఉంటుంది దాల్ కిచిడి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.